రైతు ఆర్థికంగా నష్టపోకుండా ఉండాలంటే కాలానుగుణంగా పంటలను ఆధునిక పద్ధతుల్లో పండించాలి. అప్పుడు లాభాలను చవిచూస్తారు. ఈ విషయాన్నే గ్రహించిన జగిత్యాల జిల్లాకు చెందిన ఓ యువ రైతు 5 ఏళ్లుగా వ్యవసాయం చేస్తూ మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల్ని పండిస్తున్నారు. ఈ వేసవిలో అందరిలా కాకుండా మార్కెట్ డిమాండ్ ఉన్న రంగురంగుల పుచ్చకాయల్ని శాస్త్రీయ పద్ధతుల్లో పండిస్తూ విజయాన్ని అందుకుంటున్నారు. ఎండాకాలం కావడంతో మార్కెట్లో పుచ్చకాయలు విరివిగా కనిపిస్తున్నాయి. వేసవి తాపం నుంచి ఉపశమనాన్ని ఇచ్చే పుచ్చకాయలో ఫైబర్, లైకోపిన్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, కరోటినాయిడ్స్, విటమిన్ ఏ, B6, సి, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల పుచ్చకాయలను పండిస్తున్నారు. అయితే ఇటీవల మన దేశంలో కూడా ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారు రైతులు. ఇందులో భాగంగానే జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం పేంబట్ల కోనాపూర్ గ్రామానికి చెందిన యువ రైతు బండారి వెంకటేష్ తన పొలంలో పసుపు, ఎరుపు, తెలుపు రంగుల పుచ్చకాయలను పండిస్తున్నారు. రైతు వెంకటేష్ 10వ తరగతి వరకు చదువుకున్నాడు. ఉపాధి కోసం కొన్నాళ్లపాటు సింగపూర్లో పనిచేశాడు. అయితే అక్కడ పరిస్థితులు అనుకూలించకపోవడంతో సొంత ఊరికి చేరుకున్నారు. తనకున్న 8 ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్నారు. అందరిలా కాకుండా సాగులో ప్రత్యేకత చాటుకుంటున్నారు. 2 ఎకరాల్లో ఇంటికి సరిపడా వరి పండిస్తూ 6 ఎకరాల్లో మార్కెట్కు అనుగుణంగా కూరగాయలను సాగు చేస్తున్నారు. అయితే ప్రతి వేసవిలో పుచ్చను సాగు చేస్తూ మంచి లాభాలను పొందుతున్నారు. ఈ ఏడాది పుచ్చలో నూతన రకాలైన జన్నత్, ఆరోహి, విశాల్ను 6 ఎకరాల్లో సాగు చేశారు. జన్నత్ రకం పైన తెల్లగా ఉండి లోపల రెడ్ కలర్, ఆరోహి రకం పైన ఆకుపచ్చ రంగులో ఉండి లోపల పసుపు రంగులో ఉంటుంది. విశాల్ రకం పైన లోపల పసుపు రంగులో ఉంటుంది. సాధారణ రకాలతో పోల్చితే ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా స్వీట్నెస్ అధికంగా ఉంటుంది. అలాగే మార్కెట్లో ధర కూడా అధికంగా పలుకుతుంది. నేను ఈ పుచ్చకాయ వండేవాటి 5 సంవత్సరాలు అవుతుంది. కొంచెం మొదటి సుందలి వ్యవసాయం మీద మక్కువతోని నేను ఈ పుచ్చకాయను ఎంచుకున్నా. మామూలుగా కిరణ్ వెరైటీ కాకుండా నేను కొత్త వెరైటీలోకి అయినా. ఈ స్టార్టింగ్ ఏంటంటే మనం దుక్కి 2 సార్లు దున్నుకొని కోడెరువు, పశువుల పేడ పోసుకుంటాం. దాని తర్వాత బెడ్లు కొట్టించుకుంటా. బెడ్ మాత్రం ఖచ్చితంగా ఎంత హైట్ ఉంటే రైతుకు అంత దిగుబడి వస్తుంది. ఖచ్చితంగా ఫిట్టున్నర బెడ్ రావాలి. 4 ఫీట్ల మల్చింగ్ పేపర్ వేస్తా. 25 మైక్రోన్ మల్చింగ్ పేపర్ వేస్తే మనకు 2 పంటలు తీయచ్చు. ఈ పుచ్చకాయ అయిపోయిన తర్వాత టమాటా అన్న, బీరకాయ అన్న, బంతి తోట అన్న మళ్ళీ వాడుకుంటాను నేను బెడ్లు తీసేయకుండానే. అందుకే మనకు బెడ్ హైట్ ఉంటే ఏంటంటే మంచి దిగుబడి వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే డ్రిప్ ఖచ్చితంగా 100% దీనికి డ్రిప్ అవసరం. ఒక ఎకరానికి DAP ఒక కట్ట వేసుకుంటాం. తర్వాత మనకు విత్తు నాటక ముందే కొంత రైతులు వాటర్ ఇచ్చి ఆ హోల్స్లలో ఇత్తు పెడతారు. అది కరెక్ట్ కాదు. పొషిల్నే మనం మల్చింగ్ వేసిన తర్వాత ఒకవేళ హోల్స్ ఉంటేనేమో డైరెక్ట్ పెట్టేసుకోండి. హోల్స్ లేకపోతే మనమే ఒడుచుకొని పెట్టుకోవచ్చు. నేనైతే ప్రత్యేకంగా అవి రాడ్స్ తయారు చేసి వేడి చేసుకుంటా, నేనే ఒడుచుకుంటా. ఆ పొషిలో పెట్టేసుకున్న తర్వాత 24 గంటలలో నీళ్ళు ఇచ్చేస్తాం. ఖచ్చితంగా రైతు మాత్రం ఆ బెడ్డు తడిసేదాకా బయట నీళ్ళు పడితే గడ్డి మొత్తదని కొంచెమే నీళ్ళు ఇస్తాడు. సీడు జర్మినేషన్ రాదు. అందుకే బెడ్ మొత్తం తడుతుంది. తడిసిన తర్వాత 12వ రోజు నాడు మనకు సైడ్లా గడ్డి వచ్చింది కూడా నేను వీడర్తో మొత్తం దున్నేసుకుంటా. అది మనం కొంతమంది ఏంటంటే గడ్డి మందు కొడుతురు, అది కొంచెం డేంజరు. నెక్స్ట్ పంటకు కూడా ఖచ్చితంగా వెయిట్ పడుతుంది. వీడర్తో ఖచ్చితంగా దున్నించుకోవాలి. అది అయిపోయిన తర్వాత 12వ రోజు నుంచి మన 1261, 25 రోజులకు 13045, 45 రోజులకు 0050, మళ్ళా నెక్స్ట్ స్టెప్ కూడా 13045. 13045 ఏంటంటే సైజు పెరగడానికి మనం స్ప్రే చేసుకోవాలనుకుంటే కానీ బోరాన్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ వాటర్ మినల్లా. అది రైతులకు తెలియక బోరాన్ ఇయరు. 12వ రోజు అయిందంటే బోరాన్ ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలి. మనం 20 లీటర్లకు మీరు లీటర్ ఫర్ 1 గ్రామ్ వేసుకున్నా కానీ 20 లీటర్కు 20 గ్రామ్ బోరాను, అగ్రిమిన్ మ్యాక్స్ న్యూట్రిన్స్ లేదంటే బయోవిటా ఏ రకాలైన న్యూట్రిన్స్ కలుపుకొని మనం 15 రోజులకు ఒకసారి బోరాను న్యూట్రిన్స్ అందించినప్పుడు
ఆ రూట్ క్రాక్ ముఖ్యంగా ఇందులో వచ్చే సమస్య ఏంటంటే రూట్ క్రాక్ వస్తుంది. దానికి ఖచ్చితంగా కాల్షియం నైట్రేట్ ఖచ్చితంగా ఉండాలి. అది కూడా సపరేట్గా లిక్విడ్ రూపంలో దొరుకుతుంది, పౌడర్ రూపంలో దొరుకుతుంది. అది కూడా మనం ఇచ్చుకోవచ్చు. వాళ్ళు ఇచ్చుకున్నప్పుడు మన కాయ సైజు కాయ పలగకుంటుంటుంది, ఆ రూట్ కూడా పలగకుంటుంటుంది, చెట్టు ఆరోగ్యంగా ఉంటుంది. త్రిప్స్ మైడ్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అది కూడా వచ్చేది పూత దశ పింద దశలను వస్తుంది. మనం రైతులం ఎప్పుడు స్ప్రే చేసుకున్నా కానీ ఇప్పుడు 12వ రోజు నుంచి వెళ్ళి స్ప్రే స్టార్టింగ్ అవుతుంది. ఎప్పుడు చేసుకున్నా సాయంత్రం 4:30 నుంచి వెళ్ళి 7:30 మధ్యలోనే సాయంత్రం మనం స్ప్రే చేసుకోవాలి. పండుగలు అనేటివి ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఏ పంటకైనా కానీ వాటర్ మినరల్ మాత్రం మెయిన్ ఇంపార్టెంట్. దానికోసమని బెల్లం ఒక 2 కిలోలు తీసుకొని 5 కిలోల లీటర్లల్లా మనం నానబోసుకున్నట్టయితే 2 రోజులలో మగ్గుతుంది. మన జనుం సంచులకు అక్కడక్కడ కట్టెలు పెట్టి ఆ జనుం సంచులు దడుపుకుంటూ పెట్టినప్పుడు ఫస్ట్ పూత కనిపించగానే ఆ పని చేసుకుంటే ఆ స్మెల్కు 2 రోజులల్లో తేనెటీగలు అనేది మీకు 100% వస్తుంది. నేను అట్లా ప్రయోగం చేసిన, మస్తు మంది రైతులకు కూడా చెప్పిన. ఈ మన పూత దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే పచ్చ ఉరుగు అనేది బాగా వస్తుంది. అది పూతను తింటుంది, పిందెను. దానికి పురుగు మందులు కొట్టచ్చు. లేదు నేను పురుగు మందు కొట్ట అనుకుంటే మాత్రం సివిఆర్ పద్ధతిలో లోపలి మట్టి పై మట్టి ఆమ్దం నూనె కలుపుకొని వారంకి ఒక రోజు గిట్ట కొట్టుకున్న అయితే మీకు అసలు పచ్చ ఉరుగు అనేది ఉండదు. ముఖ్యంగా ఏంటంటే దీనికి ఎక్కిచ్చింది కూడా నేను ఒక కోడెరువు 10 కిలోలు, పెండ 10 కిలోలు. మీ దగ్గర ఉంటే ఆవు రొచ్చు రేరే అంటే కొంతమందికి ఇబ్బంది అవుతుందని దొరుకుతుంది. ఈ 3 కలిపి అందులో ఒక 2 కిలోల బెల్లం వేసి 200 లీటర్లల్లా మీరు వారంకి ఒకసారి డ్రిప్పులా వదులుకున్నట్టు 100 లీటర్లు అయితే అందులో న్యూట్రిషన్ ఉంటుంది, బోరాన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది. చాలా మంచిగా పనిచేస్తుంది. ఇవి ఇచ్చుకుంటూ అవి మధ్య మధ్యలో ఇచ్చుకోవచ్చు, స్ప్రే చేసుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. పుచ్చకాయలు కూడా నేను ఇప్పుడు 3 రకాలు ఈరోజు కటింగ్ చేస్తున్నాను. ఇంకా 2 రకాలు పూత దశలు ఉన్నాయి. బయట ఎల్లో ఉంటుంది ఒకటే రకం, లోపల కూడా ఎల్లో ఉంటుంది. ఇంకోటి బయట గ్రీనెస్ ఆకుపచ్చ ఉండి కూడా మ్యాంగో ఫ్లేవర్ వస్తుంది, మ్యాంగో టైపు కొప్పడి పండు టైప్ వస్తుంది. అది కూడా ఆల్ ఇండియాలో ఏ రైతు కాదు, అది డెమో వచ్చింది. ఇంకొకటి జన్నత్ రకం, అది లోపల ఫుల్ రెడ్ ఉంటుంది. దాని స్పెషల్ ఏంటంటే పైన తోల అనేది పతలా ఉంటుంది. స్వీట్నెస్లో పోతే మాత్రం 100% ఉంటుంది. ఇక 4వ రకం ఇప్పుడు పైన గ్రీన్ ఉండి లోపల రెడ్ ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది. అది సింజంటలో పెట్టిన సింబా, అది కూడా చాలా మంచిగా వచ్చింది. 1 kg మనకు 83,000 రూపాయలు పడుతుంది బయటల్లో లోపలెల్లో. ఈ బయట గ్రీను లోపలెల్లో దానికి 89,000 kg విత్తనాలు పడుతుంది. ఈ జన్నత్ అనేది 73,000 కిలో విత్తనాలు పడుతుంది. 1 కిలో మనం ఎకరంన్నరకు వస్తుంది. రైతు శాస్త్రీయ పద్ధతిలో పంటల సాగు చేపడుతున్నారు. సమయానికి అనుకూలంగా ఎరువులను అందిస్తూ నాణ్యమైన దిగుబడులను తీస్తున్నారు. వచ్చిన దిగుబడులను వ్యాపారులకు అమ్మకుండా తన ట్రాక్టర్లో కాయలను తీసుకెళ్లి చుట్టుపక్కల పట్టణాల్లో అమ్ముతూ అధిక లాభాలను ఆర్జిస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. 2 కిలోల నుంచి పైకి జన్నత్ మాత్రం టాప్ 1, అది ఎక్సలెంట్ వెళ్తుంది. అది 10 నుంచి 15-16 టన్నులు వెళ్తుంది, ఏక నెంబర్ది మంచిది. అరోహి మంచి సైజు పెద్దగా వస్తుంది. అది 2 నుంచి 4-6 కిలోల సైజు కూడా వస్తుంది. అది కూడా 12 నుంచి 15 టన్నులు వెళ్తుంది. విశాల్ అనేది కూడా సేమ్ 12 నుంచి 15 టన్నులు, లాస్ట్ 10 టన్నులు వెళ్తాయి ఖచ్చితంగా. ఈ 3 రకాలు నాకు ఇప్పుడు 14 టన్నులు ఒక రకం వెళ్ళింది, 13 టన్నులు ఒక రకం వెళ్ళింది, ఒక రకం 16 టన్నులు వెళ్ళింది. దీన్ని మనం మార్కెట్ ఏంటంటే సొంతంగా చేసుకునేది బెటర్ దెన్. మేము ఏంటంటే ఓన్గా అమ్మే ప్రయత్నంలో చేస్తాను. నేను రైతు టు కస్టమర్ అని 5 సంవత్సరాల నుంచి ఇలానే అమ్ముతున్నా. నేను ఈ ట్రాక్టర్లా ఒక 2 టన్నులకు 1 క్వింటల్ అటు ఇటు మ్యాక్సిమం 2 టన్నులు ఉంటుంది. నా బండి గిట్ట ఆ జగిత్యాల అడ్డ మీద పెట్టిన రోజు 1 క్వింటలు 2 క్వింటాలు ఒక్కొక్క రోజు వాపస్ వస్తుంది. మిగతా రోజులు ఖచ్చితంగా 2 టన్నులు అమ్ముతాను. నేను 2 కిలోల పావు కాయను నేను 2 కిలోలకే తీసుకుంటా. ఎల్లో అనేది 30 రూపాయల కిలో అమ్ముతాం, రెడ్ అనేది 25కు జన్నత్ అమ్ముతాం. కిరణ్ వెరైటీ అయితే 20 రూపాయలకు అమ్ముతాం, 15 రూపాయలకు కూడా అమ్ముతాం. ఇక్కడ జైత్యాల, కొరుట్ల, మెట్పల్లి 3 సిటీలల్లా ప్రతిరోజు ఒక ట్రాక్టర్ ఉంటుంది. ఒకవేళ అన్సీజన్ అంటే ఒక క్రాప్ అందకుంటే 15 రోజులు గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు నాది ఒక వారం రోజులు అమ్మిన అనుకోరి, తర్వాత వారం రోజులు వేరే రైతు అమ్ముతాడు, తర్వాత వేరే రైతులు అమ్ముతాడు. మా తోట క్రాప్ అయిపోతుంది. ఇంకా నాకు 2 స్టెప్పులు ఉన్నాయి. ఒకటి పూత దశలు ఉంది, ఒకటి కేజీన్నర అయిన జత స్టార్టింగ్లు ఉన్నది. నేను అంతా 7 ఎకరాలల్లా ఈ వాటర్ మిలన్ చేస్తా సమ్మర్లో. నేను ఇప్పుడు 4 ఎప్పాలు అయిపోయినాయి, ఇంకా 3 ఎప్పాలు ఉన్నాయి. ఈ పంట కాలం కూడా వింటర్ చలికాలంలో మనకు 100 రోజులు పడుతుంది. కొంచెం ఎండలు స్టార్ట్ అయిన వాళ్ళే 75 నుంచి 80 రోజులు పడుతుంది. ఇంకా లాస్ట్ అంటే 65 రోజులకు లాస్ట్ కట్ చేసుకుంటాం.